హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఫోకస్ మీడియా. కల్వకుంట్ల కవిత, తీన్మార్ మల్లన్న వీళ్ళిద్దరూ బీసీల కోసం అని చెప్పేసి కొట్లాడుతారు. అసలు వీళ్ళు కొట్లాడే దానిలో రీజన్ ఏమైనా ఉందా లేదా, దేనికి వీళ్ళ పంచాయతీ దేనికి, వీళ్ళ ఒళ్ళు దేనికి, రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏందని చెప్పి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్కసారి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియోలోకి పోదాం. బీసీలకు 42 రిజర్వేషన్ ఇస్తానని చెప్పింది రేవంత్ రెడ్డి గారు, కులగణన చేసింది రేవంత్ రెడ్డి గారు, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది రేవంత్ రెడ్డి గారు, చట్టం చేసింది రేవంత్ రెడ్డి గారు, జీవో ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. 42% బీసీ రిజర్వేషన్స్తో లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్తుంది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీకు అర్థమైంది అనుకుంటా. రేవంత్ రెడ్డి గారు బీసీల కోసం అసలు కులగణన ఎందుకు చేశారు, బీసీలకు 42% రిజర్వేషన్స్ ఎందుకు ఇచ్చారు అన్నది మీకు అర్థమైంది అనుకుంటా. వీడియోలో రేవంత్ రెడ్డి గారు చేసింది ఇదైతే, తీన్మార్ మల్లన్న గారు, కల్వకుంట్ల కవిత గారు ఇద్దరు ఎమ్మెల్సీలే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఒకరు. వీళ్ళిద్దరు పంచాయతీ ఏందో అర్థమవుతలేదు. ఇక్కడంతా చేసింది కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తే వీళ్ళిద్దరిలో ఏంది మధ్యలో, దేనికి వీళ్ళు పెట్టుకునే అవసరం ఏముంది బీసీ ముసుగుల? కవిత గారు గత 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఎమ్మెల్సీలకు ఉండి బీఆర్ఎస్ పార్టీలో బీసీలకి ఏమైనా చేశారంటే ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదు. అన్ని అధికారాలు, అన్ని అండదండలు, అంత అండబలం ఉన్న తర్వాత కూడా కవిత గారు ఏం చేయలే. ఇప్పుడు అన్ని పవర్ లైన్ పోయినాక, గవర్నమెంట్ కోల్పోయినాక బీసీల మీద ప్రేమతోని బీసీల కోసం సభలు పెట్టడం, బీసీలో అందరిని ఒక్కటి చేస్తానడం, బీసీలకు న్యాయం జరగాలనడం, నాకు ఇది అసలు ఇదేదో అర్థం కాలేదు నాకు. 10 ఏళ్ళ అధికారం నుండి మీరు బీసీలు గుర్తుకు రాలేదు, అసలు ఇప్పుడు పవర్ పోయినాక బీసీలు గుర్తుకు రావడం ఏదో నాకు అర్థం కాదు. తెలంగాణ ప్రజలు, నాకు తెలిసి తెలంగాణ ప్రజలు చాలా క్లారిటీగా అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. రాజకీయ ముసుగులో ఇట్లుంటాయి. మొన్నటిదాకా కేసీఆర్ గారు కదా సీఎం ఉన్నది. కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు కవిత గారు ఎందుకు ఈ 42% రిజర్వేషన్లు బీసీలకి ఇవ్వలే? అప్పుడు మాట్లాడేది కదా మరి కేసీఆర్ గారితో. బీసీల మీద కవిత గారికి ప్రేమ ఉంటే, పవర్ ఉంటే ఒకరు కావాలి, పవర్ లేకపోతే ఒకరు కావాలి. పవర్ ఉంటేనేమో ఆంధ్ర కాంట్రాక్టర్లు రావాలి, ఆంధ్రలతో దోస్తాను కావాలి కేసీఆర్ గారికి. పవర్ లేకపోతేనేమో ఆంధ్రలతో పంచాయతీ కావాలి. ఇది కవిత గారు, ఇది కరెక్ట్ కాదు. కవిత గారు బీసీల కోసం మీరు 10 ఏళ్ళ నుండి మీరు బీసీలకు ఏం చేయలేరు. మీరు అసలు బీసీల కోసం కానీ ఏ కులాల కోసం కానీ ఏ దానికోసం కానీ మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలే, ఏ కులానికి ఎవరికి ఏం చేయలే గత 10 ఏళ్ళు. అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారు. ఏదో రైతు ఆ బంధు, బీసీ బంధు, ఎస్సీ బంధు ఇవన్నీ పెట్టిరు కానీ ఏవి సక్సెస్ కాలేవి. ఏదో పేరుకి ఒకటి, బయట జరిగింది ఒకటి, లోపల జరిగింది ఒకటి, అందరికీ తెలిసిందే. అది ఎన్ని చెక్కులు బౌన్స్ అయినాయి కూడా తెలిసింది అందరికీ. మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకి ఏం చేయకుండా ఇప్పుడు బీసీల కోసం మాట్లాడడం అనేది ఇది ఎవరు యాక్సెప్ట్ చేయరు. కవిత గారు, నేను చెప్పాలనుకున్నది ఇదే. మీరు 10 ఏళ్ళ అధికారం నుండి ఏం చేయలేరు. ఇప్పుడు మీరు బీసీల మీద మీకు ఎందుకు ప్రేమ పెరిగింది, ఇప్పుడు మీరు బీసీల జపం ఎందుకు చేస్తారో సమాధానం మీరు చెప్పాలి. అధికారం ఉన్నప్పుడు ఎందుకు చేయలేరు, అధికారం పోయినాక ఎందుకు బీసీల జపం చేస్తారు? తీన్మార్ మల్లన్న గారు బీసీల కోసం మాట్లాడుతారు. ఆయన ఆ వర్గానికి చెందిన ఆయన కాబట్టి ఆయన మాట్లాడుతున్నట్టు ఒక అర్థం ఉంది. బట్ ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ చేసిన ఏదైతే మంచి పని ఉందో, తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, దానికి తీన్మార్ మల్లన్న గారికి, కవిత గారికి పంచాయతీ పెట్టుకోరు. వీళ్ళిద్దరు గవర్నమెంట్ చేసిరు ఒకటి, వీళ్ళు పంచాయతీ పెట్టుకోండి ఇంకోటి. ఒకసారి ఈ పంచాయతీలో తీన్మార్ మల్లన్న గారు, కవిత గారిని ఏమన్నారో ఒక్కసారి మీకు బయట వినిపిస్తా. ఒక్కసారి విన్నాక మీరు డిసైడ్ కండి ఏం మాట్లాడాలనుకుంటారు. నీకేం సంబంధం అమ్మా? 42% రిజర్వేషన్ వస్తే మా బీసీలం కదా పండుగ చేసుకోవాల్సింది, మేము కదా కృతజ్ఞత చెప్పాల్సింది ఏది రాష్ట్ర ప్రభుత్వానికి. ఒకవేళ చెప్పేది ఉంటే నీకేం సంబంధము? నువ్వు కవిత ముదిరాజా, కవిత గౌడ, కవిత పద్మశాలియా, కవిత ఏ రకమైనటువంటి సంబంధం నువ్వు? మీ కులానికి మా కులాలకి ఏమన్నా బియ్యం పొత్తుందా, కంచం పొత్తుందా, మంచం పొత్తుందా అని అడిగినాం. ఇక్కడ తప్పేముంది? కొంచెం కంచం పొత్తు, మంచం పొత్తు అనే దాంట్లో కొంత వాళ్ళు చెప్తున్నారు. కంచం పొత్తు అంటే కలిసి బంతి భోజనం చేయడం, మంచం పొత్తు అంటే బియ్యం పొందడము. ఇది మీడియాకు కూడా చెప్తా ఉన్నా. దీని అర్థం ఇది. వాళ్ళ భాషలో వేరే ఉండొచ్చు, మరి మాకు తెలియదు. మా భాషలో అయితే గది. బీసీ ఉద్యమం చేస్తున్నారు, బీసీ రాజకీయ పార్టీ అంటారు. అందుకు కుట్రలో భాగంగానే ఈ దాడి చేసినట్టు 100% ఇంతే. ఇది బీసీలు రాజకీయ పార్టీగా రాకూడదు అనేటువంటి కుట్రతోనే వాళ్ళు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా దీన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బరాబర్ బీసీల రాజకీయ పార్టీ ఏర్పడుతుంది. బీసీల రాజకీయ పార్టీ ఏర్పడుతుంది ఇవన్నీ మల్లన్న గారు మాట్లాడడం ఓకే.
బీసీల పార్టీ కాకపోతే ఎవరన్నా ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు. అది ఎస్సీలు ఎస్టీ పార్టీ పెట్టుకోవచ్చు, బీసీలు బీసీ పార్టీ పెట్టుకోవాలి, ఏ వర్గానికి చెందిన వాళ్ళు ఆ వర్గానికి పార్టీ పెట్టుకోవచ్చు, ఎస్టీలు ఎస్టీ పార్టీ పెట్టుకోవచ్చు. దీన్ని ఎవరో కాదన్నారు. బట్ ఈ మంచం పొత్తు అనేది ఏదైతే ఉందో మల్లన్న గారు తప్పుగా మాట్లాడారు. అది అంటే ఆయన కావాలని మాట్లాడలేదు. ఆ ఫోలో ఏదైతే ఉందో ఆ ఫోలో ఆయనకు వచ్చేసింది. అది కంచం పొత్తు మంచం పొత్తు ఏం సంబంధం ఉందని చెప్పేసి నిజంగానే కవిత గారికి అయితే ఈ తీర్మాన మల్లన్న గారు అడిగిన దాంట్లో మంచం పొత్తు అనేది తీసేస్తే మిగతా ఏది కూడా కవిత గారి మిగతా అన్ని కవిత గారికి యాప్ట్ అవుతాయి. ఈ మంచం పొత్తు అనేది తీర్మాన మల్లన్న గారు మాట్లాడేది లేకుండా ఫోలో ఆయన మాట్లాడిండు. బట్ తర్వాత దాన్ని ఏదో సర్ది చెప్దామని ట్రై చేసిండు. బట్ అది అయ్యేది కాదు కాబట్టి ఇంకా ఆయన అదే ఫోలో కంటిన్యూ చేసిండు. కవిత గారు ఇట్లా తీర్మాన మల్లన్న ఇట్లా మాట్లాడిండు, సీఎం రేవంత్ రెడ్డి గారు దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కవిత గారు మాట్లాడుతారు. కేటీఆర్ గారు లేడీస్ కోసం బస్సులలో రికార్డింగ్ డాన్స్లు వేసుకోండి, ఒక్కొక్కరికి ఒక బస్సు పెట్టారని చెప్పేసి అట్లా మాట్లాడినప్పుడు అప్పుడు ఎక్కడ వేరు కవిత గారు? అప్పుడు కూడా కేటీఆర్ గారిని అడిగేది ఉండే కదా, అన్న ఇట్లా ఎందుకు మాట్లాడినావు లేడీస్ గురించి, నేను కూడా ఆడబిడ్డను ఉన్నా కదా తెలంగాణలో, వాళ్ళు కూడా నాయసంటోళ్ళే కదా, గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీ బస్సు ఇచ్చిందేమో, వాళ్ళు ఖాళీగా ఉండి ఏం చేయాలన్నాక వాళ్ళకి ఏం అవసరం ఉందో దాంతో అందరూ అట్లా చేయలేరు కదా, కొంతమంది ఏదో అల్లం వెల్లిగడ్డ చేసుకోరు, నువ్వు అట్లా మాట్లాడేది లేకుండా కదా అని చెప్పేది ఉండే కదా కవిత గారు. అప్పుడు అంటే మీ వరకు ఎవరైనా అంటేనేమో మీకు న్యాయం జరగాలి, మీరు న్యాయ పోరాటం చేస్తారు, వేరే వాళ్ళకి ఎవరికైనా తెలంగాణ సమాజానికి వస్తే ఏం పట్టించుకునే అవసరం లేదు. అదే కదా దీని అర్థం. సో ఇప్పటికైనా సరే కూడా తీర్మాన మల్లన్న గారు కానీ కవిత గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీలకు మంచి చేస్తుందో ఆ మంచిని సమర్థించడానికి సపోర్ట్ చేయడానికి మీవైన నిర్ణయాలు మీవైన సూచనలు ఉంటే చేయండి తప్ప గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలకి మీరు పంచాయతీలు పెట్టుకుంటే దానివల్ల ఉపయోగం ఏం లేదు. తీర్మాన మల్లన్న గారు ఏదో అంటారు బీసీల పార్టీ అని చెప్పి, పార్టీ నడుపుడు పార్టీ అంటే అది ఎంత పెద్ద పంచాయతీనో అందరికీ తెలిసిందే, అది మాట్లాడినంత ఈజీ కాదు. అట్లా అని చెప్తే బీసీలు అందరూ కూడా బీసీ పార్టీ అని చెప్పి బీసీలు ఉండరు, ఏ దానికి ఉండరు. అట్లా ఒక బీసీకనే కాదు ఏ దానికి బీసీ పార్టీ అని చెప్పి బీసీలు అట్లా ఎవరు ఉండరు. ప్రజలకు మంచి ఏ ప్రభుత్వం చేస్తే ఆ ప్రభుత్వానికే ప్రజల మద్దతు ఉంటుంది. అది కులానికి మతానికి సంబంధం లేకుండా ప్రజలకి ఏదైతే మేలు చేస్తుందో, ఏ నాయకుడు అయితే మేలు చేస్తాడో వాళ్ళని నమ్ముకుని ఎట్లేస్తారు తప్ప కులాలను నమ్ముకుని ఎట్లేసే రోడ్లు ఎప్పుడో పోయినాయి. అందరు ఎవరు కులం అంటే ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. మైనార్టీలకి వాళ్ళ కులం వాళ్ళ గొప్పది, ఎస్సీలకి ఎస్సీ కులం గొప్పది, బీసీలకి బీసీ కులం గొప్పది, ఓసీలకి ఓసీ కులం గొప్పది. ఎవరి కులాన్ని ఎవరు కించపరచుకోరు, ఎవరి కులం వాళ్ళకే గొప్పది. బట్ కులాలతోనే పార్టీలు పెట్టి రాజకీయం చేస్తుంటే అది అయ్యేది కాదు తీర్మాన మల్లన్న గారు. అట్లా కాదు అది. అట్లయితే ఇప్పటికి ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది పెట్టుకుంటుండే ఇదైతుండే, అవన్నీ సక్సెస్ కావు. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే రాష్ట్రానికి అభివృద్ధి మేలు ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలు ఏ నాయకుడు ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారని ఇదే చూస్తారు తప్ప మా బీసీ పార్టీనా ఎస్సీ పార్టీని ఎవరు చూడరు. ఇప్పటికైనా సరే కూడా అట్లా ఓన్లీ ఒక వర్గానికి ఇది చేసింది కాకుండా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, మీరు ఎమ్మెల్సీ ఉంటే తెలంగాణ ప్రజలకు ఏం చేయాలనుకుంటారో, మీరు రేపు ఎమ్మెల్యే కావాలంటే తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారు ఇవి మాట్లాడరు. అందరు కులాలు ఉంటారు, ఒక బీసీ కులం అందరు కులాలు మీ ఏమని ఉంటారు, మీరు చేస్తారు మంచి పని. కాబట్టి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి మీ సూచనలు ఏమైనా అడ్వైజ్లు ఏమైనా ఇవ్వాలి తప్ప గవర్నమెంట్ చేసిన దానికి మీ ఇద్దరు పంచాయతీలు పెట్టుకొని మీరు ఇది కాకూరి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.